కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ నేత సతీష్ రావు విమర్శించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ స్తంభించి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజీవ్ గృహకల్పలో చెత్తను తీసే నాతుడే లేడని మండిపడ్డారు. చాపే చర్చ ప్రోగ్రాంలో ఈ కాలనీ మొత్తం తిరగడం జరిగినది. ఎంత దీన అవస్థ ఉందంటే ఈ కాలనీలో ఒక సిమెంట్ రోడ్డు లేదు, ఏ రోడ్డు లేదు, అధ్వానం ఉంది, క్లీనింగ్ లేదు. డ్రైనేజ్ 15 రోజుల నుంచి నెల రోజుల నుంచి పొంగుతుందంట, డ్రైనేజ్ కూడా క్లియర్ చేయట్లేరు. మరి మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తున్నారు, ఈ అధికారులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, దాన్ని కూడా వారి దృష్టికి తీసుకుపోతాం. పర్టికులర్లీ వీరి కష్టాలు ఈ విజయోత్సవ సభ తర్వాత మే మొత్తంలో ఓన్లీ వాంబే కాలనీ టార్గెట్ పెడతా. వాంబే కాలనీలో పని కావాల్సిందే, ఈ వాంబే కాలనీ కూడా మిగతా కాలనీ మాదిరిగా ఉండాల్సిందే. ఎందుకు ఇది గవర్నమెంట్ కాలనీ, గవర్నమెంట్ ఇచ్చిన కాలనీ, గవర్నమెంట్ చేసిన కాలనీ, మరి ఎందుకు వీళ్ళు చేయలేదు, ఈ లేఅవుట్ ఎందుకు ఈ విధంగా ఉందనే దాని మీద స్పెషల్గా దృష్టి పెడతాం. అధికార పార్టీకి తీసుకుపోతాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కృష్ణన్న కుకట్పల్లి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతాం. కృష్ణన్న గారితో అన్ని అధికారులు తీసుకుపోయి కృష్ణన్నని కూడా ఓ రోజు ఇక్కడ పాదయాత్ర ప్రోగ్రాం పెడతాం. జై తెలంగాణ, జై కేసీఆర్.